మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ సహా 11 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, అలాగే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. తర్వాత పుట్టా మహేష్కు నోటీసులు ఇచ్చి పంపేశారు పోలీసులు. రాజకీయ పెద్దల ఒత్తిళ్ల మేరకే పోలీసులు ఇలా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ వాసి నమిత్ శర్మ, ఎంపీ పుట్టా మహేష్ల నుంచి సేకరించిన నమూనాల్లో ఇతర మాదక ద్రవ్య అవశేషాలు కూడా లభించాయని పోలీసులు చెప్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత రెడ్డి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అలాగే పుట్టా మహేష్తో పాటు మరో 4గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తేలింది. అయితే వాళ్ళను పంపించేసేటికి తెలుస్తుంది. కేవలం రాజకీయ ఒత్తిళ్లేనా? సో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే డ్రగ్స్ సేవించినా, డ్రగ్స్ అమ్మినా కూడా పంపించేస్తారా? ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పండి. సరే, మొత్తంగా శనివారం రాత్రి ఏదైతే పార్టీ జరిగిందో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో మొత్తం 11 మంది పార్టిసిపేట్ చేశారు. ఆ 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా వచ్చింది. వారితో పాటు మరో 4గురు కూడా పాజిటివ్ వచ్చింది. అయితే వెంటనే కూడా మొదట అక్కడ లైవ్గా కూడా డిటెక్ట్ చేసేందుకు డ్రగ్ టెస్ట్ చేశారు. అయితే అప్పుడు ఆ సమయంలో 5గురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. అనంతరం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చెక్ చేయగా అక్కడ మొత్తం 6 మందికి, అందులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా వచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే నమిత్ శర్మ ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి, అలాగే టీడీపీ ఎంపీకి ఆ సమయంలో పూర్తిగా కూడా కొకైన్, మిగిలిన ఎవరైతే 4గురు ఉన్నారో వాళ్ళకి మాత్రం కొకైన్ తీసుకున్నట్టు కూడా డ్రగ్ నమూనాల్లో బయటపడింది. అయితే మొత్తంగా వీరిద్దరికి అయితే ఉందో మిగిలిన ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి ఒక కొకైనే కాకుండా మిగిలిన కొన్ని డ్రగ్స్ కి సంబంధించి కూడా టెస్టుల్లో వచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే యాంఫిటమైన్ అలాగే మెథా యాంఫిటమైన్ ఈ రెండు డ్రగ్స్ కి సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన నమిత్ శర్మ అలాగే టీడీపీ ఎంపీకి ఇద్దరికి కూడా వచ్చినట్టు కూడా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. ఒక లోక్సభ ఎంపీ అయ్యుండి మత్తు పదార్థాలు ఏ విధంగా సేవించారు అన్న కోణంలో కూడా పోలీసులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఎంపీకి చూసుకుంటే కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంట్ సెషన్స్ ఉండడం కారణంగా ఆయన బెయిల్ కోరినట్టు కూడా చెప్తున్నారు. ఆ మేరకే పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ ఫామ్ హౌస్ కేసు అలాగే డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి దీనికి సంబంధించి సిట్ అధికారాన్ని కూడా ఏర్పాటు చేశారు. డీసీపీ చేవెళ్ల యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో కూడా సిట్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా దుబాయ్ లింకులు, అలాగే డ్రగ్స్ పార్టీకి సంబంధించి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పూర్తిగా ఎందుకు అక్కడ కలిశారు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి అంటే వీళ్ళిద్దరికి కొకైనే కాకుండా మరికొన్ని డ్రగ్స్, సాధారణంగా చూసుకుంటే వారం రోజుల పాటు కూడా మనం ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకునే సమయంలో వారం రోజుల తర్వాత చేసినప్పటికీ కూడా డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా బయటపడుతూ ఉంటాయి. అయితే అక్కడ కొకైన్ మాత్రమే తీసుకున్నారా, లేకపోతే వేరే డ్రగ్స్ కూడా తీసుకున్నారా, లేకపోతే వీళ్ళు ప్రీవియస్ గా కూడా తీసుకున్నారన్న కోణంలో అయితే పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించి రిపోర్ట్ పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత పూర్తి కూడా వీరి ఏమైనా డ్రగ్స్ ప్రీవియస్ గా తీసుకున్న గత చరిత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా నమిత్ శర్మ టీడీపీ ఎంపీకి సంబంధించి మాత్రమే ఈ మరికొన్ని డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించడంతో వీరిద్దరిపైన ఫోకస్ పెట్టినట్టుగా కూడా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి డ్రగ్స్ చరిత్ర ఉంటే వారిపై మరిన్ని కేసులు జోడించే అవకాశం ఉంది, వారి నుంచి మరిన్ని విషయాలు బయటికి రాబట్టే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వారికి ఇప్పటికే నోటీస్ ఇచ్చారు. ఎంపీకి ఆయన స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడంతో ఎప్పుడైనా విచారణకు అవసరమైతే వారిని మళ్లీ పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు సంబంధించి 3గురిని మాత్రమే అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. ఇవాళ వారికి సంబంధించి కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 3 రోజుల నుంచి 5 రోజుల వరకు కూడా పోలీసులు కోరే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా కూడా రియల్ దందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడం ద్వారా ఒకే చోట ఇంతమంది డిఫరెంట్ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేశారు అన్న కోణంలో కూడా పోలీసులు పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా కూడా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా సిట్ ఏర్పాటు చేయడంతో కూడా మరింత దర్యాప్తు ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్ సుష్మిత. ఇలా ఉంటే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేసింది. డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్తో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో సమాధానం ఇవ్వాలని రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు జారీ చేసింది. రైట్, చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు ఇచ్చిన అంశం కనిపిస్తోంది. ఆయనకి డ్రగ్స్ పాజిటివ్ రావడం, పోలీసులు అరెస్ట్ చేయటం, ఆయనతో పాటుగా టీడీపీ ఎంపీ
ఎవరైతే ఉన్నారో పుట్ట మహేష్ యాదవ్ ఆయనకు కూడా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి అతనికి ఏదైనా నోటీసులు ఇచ్చిందా? మరి టీడీపీ దీన్ని ఏ రకంగా చూస్తుంది? మత్తులో తూలే ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మరి ఏ రకంగా ప్రజలకు సేవ చేస్తారో అనే ప్రశ్నకి ఏదైనా సమాధానం ఇస్తుందా అక్కడ టీడీపీ అనేది ఇంకా తేలాలి. ఇక్కడైతే తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ కూడా ఆ నోటీసులో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ ఇస్తారు. దిలీప్. సరే, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుని సోకాల్ నోటీసులు జారీ చేసింది. గత 2 రోజుల క్రితం ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్టు, అలాగే డ్రగ్ తీసుకుంటూ దొరకడం, అలాగే పాజిటివ్ రావడం, ఈ కోణమంతా మీడియాలో చాలా స్పష్టంగా వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి వివరాత్మకమైనటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ షోకాజులు నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్టుగా కూడా నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వివరణాత్మకమైనటువంటి లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలి, 7 రోజుల్లోపుగా ఈ సమాధానం ఇవ్వాలని కూడా చెప్పారు. అప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొనకూడదని షోకాజు నోటీసులో పేర్కొంది. ఆ తర్వాత షోకాజు నోటీసుల తర్వాత మరి పైలట్ రోహిత్ రెడ్డికి ఇప్పటికే ఈ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం, అలాగే పాజిటివ్ రావడము, 14 రోజుల పాటు కూడా రిమాండ్ని ఇప్పటికే విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి 7 రోజుల్లోపు వివరణ ఇస్తారా లేదా అనేటువంటిది చూడాలి. ఒకవేళ వివరణ ఇచ్చిన తర్వాత కూడా వివరణకు పార్టీ వివరణను విశ్లేషణ చేస్తుంది. ఆ తర్వాత కరెక్ట్గా ఈ యొక్క వివరణాత్మకమైన విశ్లేషణ ఉంది అనుకుంటే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఒకవేళ వివరణాత్మకమైనటువంటి సమాధానం పైన కూడా పార్టీ కరెక్ట్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు ఇచ్చిన అంశం కనిపిస్తోంది. ఆయనకి డ్రగ్స్ పాజిటివ్ రావడం, పోలీసులు అరెస్ట్ చేయటం, ఆయనతో పాటుగా టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో పుట్ట మహేష్ యాదవ్ ఆయనకు కూడా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి అతనికి ఏదైనా నోటీసులు ఇచ్చిందా? మరి టీడీపీ దీన్ని ఏ రకంగా చూస్తుంది? మత్తులో తూలే ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మరి ఏ రకంగా ప్రజలకు సేవ చేస్తారో అనే ప్రశ్నకి ఏదైనా సమాధానం ఇస్తుందా అక్కడ టీడీపీ అనేది ఇంకా తేలాలి. ఇక్కడైతే తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ కూడా ఆ నోటీసులో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు ఇచ్చిన అంశం కనిపిస్తోంది. ఆయనకి డ్రగ్స్ పాజిటివ్ రావడం, పోలీసులు అరెస్ట్ చేయటం, ఆయనతో పాటుగా టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో పుట్ట మహేష్ యాదవ్ ఆయనకు కూడా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి అతనికి ఏదైనా నోటీసులు ఇచ్చిందా? మరి టీడీపీ దీన్ని ఏ రకంగా చూస్తుంది? మత్తులో తూలే ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మరి ఏ రకంగా ప్రజలకు సేవ చేస్తారో అనే ప్రశ్నకి ఏదైనా సమాధానం ఇస్తుందా అక్కడ టీడీపీ అనేది ఇంకా తేలాలి. ఇక్కడైతే తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ కూడా ఆ నోటీసులో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది.